హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉండారు? బాగుండారా? మా ఫ్రెండ్ జమ్యాకి అయితే పిలుచుకొని వచ్చినాడు. నిమ్మకాయలు ఎందుకు రా స్వామి? చేతబడి ఏమన్నా చేస్తా ఉండవేమరా స్వామి ఎవరికైనా? అందుకోసం అని అడిగితే అదేం కాదులేనా 4 నిమ్మకాయలు తీసుకో అన్నాడు. పుదీనా కావాలా రా అన్న అనేసి మళ్ళీ ఇక్కడ పిలుచుకొని వచ్చినాడు. పుదీనా వాడు వీడియో తీస్తా ఉంటా, నేను వీడియో తీస్తా ఉంటా, నువ్వు పుదీనా తీసుకున్నా అని చెప్పి 2 కట్టలు మంచి ఏరి ఇది ఆ కవర్లో వేయి అన్నాడు. ఇంకా ఆ కవర్లో వేసేసిన. కవర్లో వేసుకొని ఎందుకురా ఇవన్నీ అంటే అదేం కాదులేనా బిర్యానీ వండాలా అనేసి ఇవన్నీ తీసుకుంటా ఉన్నాడు వాడు. సరేలే అనేసి తీసుకొని కౌంటర్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడైతే ఎవడు లేడు తూకం వేసేదానికి. సరేలే అనేసి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత తూకం వేసేసి స్టిక్కర్లు అంటించేసినాడు. స్టిక్కర్లు అంటించి ఇంక చేతికి ఇచ్చేసినాడు. ఇంక చక్కగా నడుచుకుంటా ఇంకా బిల్లు వేసుకునేదానికి కౌంటర్ దగ్గరికి వచ్చేసినాము. ఇంక బిల్లు వేసుకున్నాము అని డబ్బులు ఇచ్చేసినాం. ఇంకా డబ్బులు ఇచ్చేసిన తర్వాత మిగతా చిల్లర ఇచ్చేసినాడు వాడు. ఇంక నడుచుకుంటా బయటకు వస్తే చలి వాంచేస్తుంది, బయట బాగా చలి పెడుతుంది. ఇంక బండి ఎక్కేసి సర్రని వస్తా అంటే ఇంక మళ్ళీ వేరే తాటికి పోవాలన్నాడు. సరేలే అనేసి ఈ బకాలా అంటారు దీనికి, ఈ బకాలాలోకి వచ్చినాం. ఇంక సరేలే అనేసి ఇంటికి వచ్చేసి పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు వేసేసినాడు, చికెన్ వేసేసినాడు, మసాలాలు వేసేసినాడు. ఇంక బాగా కలుపుతూ ఉన్నాడు. కలిపి ఇంకా బియ్యం కూడా వేసేసినాడు. ఇంకా బాగా ఉడికిస్తూ ఉన్నాడు. ఇంకా ఉడుకుతా అంటే ఇడు కలుపుతానే ఉన్నాడు, ఉడుకుతా అంటే ఇంకా కలుపుతానే ఉన్నాడు వీడు. చూడండి, బిర్యానీ అయిపోయింది. బిర్యానీ అయిపోయిన తర్వాత నాకు ఒక గిన్నెలో తీసి ఇస్తూ ఉన్నాడు అనమాట. తీసుకొని కిందికి వచ్చి కూడా ఇచ్చేసినాడు. చూడండి, నేను రూమ్లోకి వచ్చేసిన. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫుల్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.